శ్రీరామ్. శ్రీమద్ వాల్మీకి రామాయణంలో మొదటి కాండ బాలకాండ. దాంట్లో మొదటి సర్గ సంక్షేప రామాయణం. ఇది 100 శ్లోకములలో నారద మహర్షి వాల్మీకి రామాయణం మొత్తాన్ని వివరించి చెప్పారు. దానిని విశదపరిచి వాల్మీకి మహర్షి 24,000 శ్లోకాల్లో వివరంగా రాస్తారు. దానికి ఆ సందర్భంలో మొట్టమొదటగా వాల్మీకి మహర్షి నారదుణ్ణి ఈ లోకంలో 64 లక్షణాలతో సంపూర్ణంగా అన్ని లక్షణాలు కలిగినటువంటి మానవుడు ఎవరైనా ఉన్నారా ఈ భూమండలంలో అని చెప్పని ప్రశ్నిస్తారు. దానికి సమాధానంగా త్రిలోక సంచారి అయినటువంటి నారద మహర్షి భూలోకంలో ఒక వ్యక్తి గురించి నేను విని ఉన్నాను, చెప్తాను విను అని మహర్షి, నీవు ప్రశ్నించినటువంటి ఈ విధమైనటువంటి లక్షణాలన్నీ ఒక వ్యక్తిలో ఉండటం చాలా దుర్లభం, కానీ అట్టి గుణములు గల ఉత్తమ పురుషుని గురించి తెలిపెద్దును వినుము అని ఇక్ష్వాకు వంశ ప్రభు అయినటువంటి రాముడి యొక్క లక్షణాల గురించి వివరించారు. రాముని యొక్క బాహ్య సౌందర్యము అంటే శరీరంలో ఉండేటువంటి ఒక రాజుగా ఉండవలసినటువంటి లక్షణాలు, మరి అంతఃసౌందర్యము అనగా నిగ్రహము, జితేంద్రియము, పరాక్రమము, తేజస్సు, ధైర్యము, ఇటువంటి లక్షణాలుగాను అటువంటి లక్షణాలు ఉన్నటి వాటి గురించి నారద మహర్షి వాల్మీకి వివరించడమే ఈ 10 శ్లోకాల యొక్క అర్థము.